నమస్కారం ఫ్రెండ్స్. మీరు భారతదేశంలో మిడిల్ క్లాస్ అనే టర్మ్ అంటే ఎవడంటే వాడు, ఎలాగంటే అలాగా ఒక వీక్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీని ఎత్తి చూపియాలి అంటే సింపుల్గా మన సొసైటీలో యూజ్ చేసే వర్డ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ అంటే అటు ఇటు కానీ సమాజంలో ఒక వర్గము అన్నమాట. మిడిల్ అంటే మధ్య అని కాకుండా అటు ఇటు తేల్చుకోలేని వర్గము. మనము ఒక 5-6 దశాబ్దాలుగా మిడిల్ క్లాస్ అంటే మధ్యలో ఉండే వర్గము, అటు సంపన్న వర్గం కాదు, ఇటు డబ్బు పరంగా నిమ్న వర్గం కాదు, తమ జీవితాన్ని నెట్టుకొచ్చే వర్గం. మిడిల్ క్లాస్ యొక్క ఇంకో దాని మీనింగ్ ఏమంటే నెట్టుకొచ్చే వర్గం. మనము అటు ఇటు కాని వర్గం, నెట్టుకొచ్చే వర్గం. ఇంకో ముఖ్యమైన వర్గం యొక్క వర్గీకరణ ఇది. ఈ మిడిల్ క్లాస్ ఎన్నడూ సంఘటితం కాలేదు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఒక చోట చేరి ఒక సంఘంగా ఏర్పడలేరు అనే దానికి మన సొసైటీలో, మన ఎకానమీలో మిడిల్ క్లాస్ అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. మనము మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి తరచుగా సిగ్గుపడుతూ ఉంటాం. అంటే బాగా సిగ్గుపడే వర్గము. 3, 4 అయిపోయినాయి మిడిల్ క్లాస్ని వివరించడానికి. ఇంకా డీప్గా పోతే మిడిల్ క్లాస్ని అంటే దాని మీనింగ్ డిస్కవర్ చేసుకుంటూ పోతే అవమానాలే తప్ప మనకు ఇంపార్టెన్స్ సొసైటీలో లేదు అని ప్రతి లైన్ ఆఫ్ బడ్జెట్లో, ప్రతి లైన్ ఆఫ్ న్యూస్ పేపర్లో, ప్రతి టీవీ హెడ్లైన్స్లో మిడిల్ క్లాస్ని దువ్వినట్టు చేసి వాళ్ళను అవమానించడం జరుగుతుంది. ఇది మీరందరూ గమనించి ఉంటారు కానీ స్పందించి ఉండరు. నేను నా ఛానల్ ద్వారా ఈ మిడిల్ క్లాస్ అనే వర్గాన్ని బలోపేతం చేయడానికి నా వీడియోస్ని ఉపయోగిస్తూ ఉంటాను. అంటే నేను సమర్థించడం వల్ల మిడిల్ క్లాస్ బాగుపడుతుందా అంటే నాకు డౌటే. నేను ఇన్ని మిడిల్ క్లాస్ యొక్క మీనింగ్స్ చెప్పినాక మిడిల్ క్లాస్ బలంగా ఉంది అని నేనేమాత్రం నమ్మను. మరి బలహీనంగా ఉండే ఈ బలం కోల్పోతున్న వర్గానికి మీరు అండగా ఎందుకున్నారు అని మీరు అడగచ్చు. ఈ మిడిల్ క్లాస్ సొసైటీ ఉంది కదా, ఇది సొసైటీ యొక్క
మోస్ట్ ఆఫ్ ది సొసైటీ యొక్క హైయెస్ట్ అంటే ప్లేస్ ఇది. తిండికి గతి లేనివాడు మిడిల్ క్లాస్ వచ్చే వరకు సమాజంలో వాడి స్థాయి అక్కడికే మిగిలిపోతుంది. అంటే ప్రతి పుట్టినవాడు మిడిల్ క్లాస్ దగ్గర వచ్చి 98% మంది ఆగిపోతూ ఉంటారు. అంటే మనం ఆగిపోయే స్టేజ్ సొసైటీలో అతి నిమ్నమైన స్టేజ్, అంటే అతి లోయెస్ట్ పాయింట్. భారతదేశంలో మిడిల్ క్లాస్ అనే టర్మ్ యూజ్ చేసే కన్నా బిలో పవర్టీ లైన్ అనే ఒక టర్మ్ చాలా పాపులర్. గవర్నమెంట్ని షేక్ చేసే టర్మ్. గవర్నమెంట్ కూడా బిలో పవర్టీ లైన్ వాళ్ళకే మద్దతు, మర్యాద, మరి ఆశలు కూడా పెట్టుకుంటుంది. అంటే మిడిల్ క్లాస్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో చేరుకుందో మీరంతా స్వయంగా అనుభవించుంటారు, కానీ స్పందించి ఉండరు. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఒకటైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్లకు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయం తెలుసుకోవాలి. నేను పేరెత్తొద్దు కానీ మా ఇంట్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లకు ప్రతి ఒక్క విషయంపై ఆసక్తి, విపరీతమైన ఆసక్తి. అసలు ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది చెప్పండి. విపరీతమైన ఇన్ఫర్మేషన్ని డైజెస్ట్ చేసుకోవడం, ప్రతి ఒక్క కోణంలో దాని గురించి ఆలోచించడం, విశ్లేషించడం, చివరకు మనము ఇంత డీప్గా సబ్జెక్ట్ని విశ్లేషించే అవసరం లేదు. మన పని మనం చేసుకొని పోదాం. ఈ మన పని మనం చేసుకొని పోవడానికి గంపెడు ఇన్ఫర్మేషన్ని మోసి దాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి కింద మంట పెట్టి 3 సీటీలు కొట్టించి బయట తీసి ఉడికిందా లేదా చూసి, ఉడికి ఉంటే దాన్ని తీసుకుపోయి పారవేయటం. మరి ఇంత గంపెడు ఇన్ఫర్మేషన్ని పారవేయడానికి ఇంత టైం వేస్ట్ చేసుకునే ఏకైక క్లాస్ మిడిల్ క్లాస్. ఇప్పుడు చాలామంది మన ఛానల్లో కూడా ఏమండి గురుదత్ గారు రిస్క్ తీసుకోకండి అంట. వాళ్ళు నా మంచి కోసమే కోరుకుంటున్నారు. నాకు సంతోషంగా ఉంది, కానీ దుఃఖంగా ఉంది. మీరు గురుదత్ గారు రిస్క్ తీసుకోకండి అనకూడదు. గురుదత్ గారు రిస్క్ తీసుకుంటున్నారు, మేము మీ వెంట ఉన్నాము అనాలి. రిస్క్ నాదే, రిస్క్ నాకే. కానీ మీరు వాడవలసిన పదాలు ఏం తెలుసా? మీరు రిస్క్ తీసుకొని మంచి పని చేస్తున్నారు, మేము మీ వెనక బలంగా ఉన్నాము. అంతేగాని గురుదత్ గారు మీరు రిస్క్ తీసుకొని ఇవన్నీ చేయబోకండి అనడం చాలా తప్పు. ఎందుకంటే మన సొసైటీలో తిరగబడ్డట్టే తిరగబడి, తిరగబడ్డట్టే తిరగబడి మళ్ళీ వెనక్కి చూడకుండా పారిపోయే జనమే ఎక్కువ. అరే తిరగబడ్డంత ఆవేశం ఉంది, ఆవేశం చూపించాడు, కానీ మనం వెనుక తిరిగి మళ్ళీ చూసే వరకు పరుగు పెట్టాడు. అంటే ముఖంలో ఆవేశం, ముఖంలో తీవ్రమైన ఆవేశం, ఏమో చేసేస్తాడు అనేటట్టే ఉంటుంది మిడిల్ క్లాస్ వాడు. ఏమిది, ఏం జరుగుతుంది, అసలు లోకల్లో ఏం జరుగుతుంది, ఎవడది ఎవడది ఎవడది, మోదీ అనగానే మోదీనా పర్వాలేదు, హిందుత్వ హిందుత్వ, మన అయోధ్య అయోధ్య
ఆ! అవును. అవును. పాకిస్తాన్, పాకిస్తాన్ అని అంటే మోదీనే పరేషాన్ అయిపోతాడు. ఏమి ఇంత ఎక్స్‌ప్రెషన్ పెట్టినోళ్ళు ఆ! నమస్కార్ మై మోదీ అనంగానే అయిపాయే. ఎక్కడిదక్కడ పరారు. మరి ఈ ఆవేశం ఎందుకు? ఈ ఎక్స్‌ప్రెషన్స్ ఎందుకు? హ్మ్. ఈ ఆర్భాటాలెందుకు? మన దేశంలో మిడిల్ క్లాస్ అనే ఒక బిందువు లేదండి. మిడిల్ క్లాస్ అనేది ఒక బిందువు కాదు. అది మనం ఉమ్మితే పానీని ఉమ్మితే చుక్కలు పడతాయి కదా! గోడల మీద దాని మీద. అలాంటి పదము మిడిల్ క్లాస్. పేరు మిడిల్ క్లాసే. దాంట్లో వందలాది సెక్షన్‌లు. ధైర్యం ఉన్న మిడిల్ క్లాస్, ధైర్యం లేని మిడిల్ క్లాస్, ఓపిక ఉన్న మిడిల్ క్లాస్, ఓపిక లేని మిడిల్ క్లాస్, భరించే మిడిల్ క్లాస్, భరించినట్టే భరించి ఏడ్చుకుంటూ పారిపోయే మిడిల్ క్లాస్, పరుగులు తీసే మిడిల్ క్లాస్, నిలబడి చూసే మిడిల్ క్లాస్, ఆ! ఏడుస్తూ నవ్వే మిడిల్ క్లాస్, నవ్వుతూనే ఏడ్చేసే అంటే కండ్లలో నీళ్ళొచ్చే మిడిల్ క్లాస్. అంటే ప్రతి మిడిల్ క్లాస్‌లోనూ 2 రకాలు. నవ్వుకుంటూ ఉండే మిడిల్ క్లాస్ కాదు. నవ్వుకుంటూ భరించే మిడిల్ క్లాస్. అంటే ఏది ఒకటి ఉండదు. దాంట్లో విడిభాగాలుంటాయి. మనం ఇట్లా డ్యుయల్ మైండ్ సెట్ ఉంటదంట. కనుకనే ప్రతి పొలిటీషియను మనల్ని పట్టించుకోకుండా కుక్కలాగా చూస్తాడు. కుక్క నయం. కరుస్తదనే భయం ఉంటది. మిడిల్ క్లాస్ కరవదని కాన్ఫిడెన్స్‌తో కాలుతో తన్నే సెక్షన్ మన మిడిల్ క్లాస్. ఓట్లు రాలవు గనక మీకోసం ఎవరు పాటుపడరు. నిజంగానే మీరు ఓటు వేయరా? ఏస్తారు. మీకు డబ్బులు అందుతాయా? ఇయ్యరు. అడిగినా ఇయ్యరు, అడుక్కున్నా ఇయ్యరు. అదే బిలో పవర్టీ లైన్ వాళ్లకు ప్లేట్‌లో పెట్టి డబ్బులిస్తారు. తీసుకోకున్నా బ్యాంకులో వేస్తారు. డబ్బులు వద్దు అంటే బంగారం ఇస్తారు. బంగారం వద్దు అంటే చీరలిస్తారు. చీరలొద్దు అంటే కారిస్తారు. అంటే వద్దు మొర్రో అన్న అన్ని సదుపాయాలిచ్చే క్లాస్ బిలో పవర్టీ లైన్. అసలు బిలో పవర్టీ లైన్‌కున్నంత దుర్మార్గమైన అంటే అర్థము భారతదేశంలో ఏ వర్డ్‌కు లేదు. కారు కలిగి 10 ఎకరాలు కలిగిన వాడు కూడా వైట్ రేషన్ కార్డ్ వాడు బీపీఎల్. పిల్లవాడు కాన్వెంట్ స్కూల్‌లో చదువుతూ నెలకు 9,000 కట్టి రేషన్ బియ్యం తీసుకున్నవాడు బీపీఎల్. 10 ఎకరాల మాగాణి ఉండి రైతు బంధునే వాడు ఒక 5-6 లక్షలు సంపాదించున్నాడు వాడు బీపీఎల్. బిలో పవర్టీ లైన్. అంటే వాడు పాపం అని అనకున్నా పాపం నీవే పాపం. అంటే నీకు మా మద్దతు ఉంది. వాడు మద్దతు అవసరం లేదు అనే కాన్ఫిడెన్స్ వాడికి రాకముందే వీళ్ళు మద్దతు ఇస్తారు. అదే మిడిల్ క్లాస్ చూడండి. మద్దతు తీసుకోవడానికి సిగ్గుపడతారు. మద్దతు ఇవ్వడానికి ధైర్యం చూపరు. మద్దతు తీసుకోవడానికి సిగ్గుపడతారు. మద్దతు ఇవ్వడానికి ధైర్యం చూపరు. వేరే వాళ్ళ దానం అంగీకరించరు. వాళ్ళు దానం చెయ్యరు. కొనేటప్పుడు మొహమాట పడరు. కొనేటప్పుడు మొహమాట పడరు. కొన్నాక ఓటమి అంగీకరించరు. కొనేటప్పుడు మొహమాట పడరు.
కొన్నాక అది మంచిది కొనలేదు, బాగా ఖర్చు పెట్టినాము అనే ఒక పదం యొక్క ఓటమి అంగీకరించని క్లాస్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ని ఇది ఒక హెచ్ఎఫ్ ఆవు లాంటిది. పిండుతూ పోతే, దీన్ని వివరిస్తూ పోతే అంతే, అంటే అంత పాలిస్తుంది హెచ్ఎఫ్. మేలు రకం ఆవు ఎంత పాలిస్తుందో మనం మిడిల్ క్లాస్ని వివరిస్తూ పోతే అంత బకెట్లు వెళ్తుంది. అయినా వివరించలేకపోతున్నాం. అందుకోసము ఎవరు మనల్ని పట్టించుకునే నాథుడు లేడు. ఎందుకంటే ఈ క్లాస్ని వివరించడమే కష్టం. ఇప్పుడు బీపీఎల్, నీకు ఇంత డబ్బు లేదు కనుక నీవు బీపీఎల్, అష్టదరిద్రుడివి, కుబేరుడివి. మధ్యలో ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్. నీకు డబ్బుందా? ఉంది. నీకు కావాల్సిన డబ్బుందా? లేదు. అప్పు చేసి కొంటావా? కొంటా. అప్పు తీర్చగలవా? లేదు. అంటే ప్రతి పాజిటివ్కి నెగటివ్ జోడించుకొని, అంటే పాజిటివ్ ఒక చోట ఉన్నా ఒక చోట నెగటివ్ వచ్చి న్యూట్రల్ చేసి ఆ సుఖం దక్కనీయకుండా చేస్తుంది. ఆ సెక్షన్కి చెందిన వాడే ఈ మిడిల్ క్లాస్ అనే వ్యక్తి. అయితే ముఖ్యమైన ప్రశ్న నేను లేవనెత్తుతా. ఇలా మీకు యూట్యూబ్పై ఎవరు డిస్కస్ చేయరు. మిడిల్ క్లాస్ అంటేనే బడ్జెట్ రాగానే మిడిల్ క్లాస్కి క్యా ఏమేమి ఉన్నాయి అనగానే కొంతమంది అనలిస్టులు వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఏమో ఆగుతుంటారు గాడిదల. అసలు సొల్యూషన్ ఏమి? మిడిల్ క్లాస్ అనే పదాన్ని డిక్షనరీ నుంచి బ్యాన్ చేయగలమా? అసలు ఈ పొలిటీషియన్స్ మిడిల్ క్లాస్ని యూజ్ చేసేటట్టు ఏమైనా చేయగలమా? ప్రాబ్లం ఏమంటే మిడిల్ క్లాస్ యొక్క పక్కా డెఫినేషన్ రాకపోతే ఆ క్లాస్ సంఘటితం కాలేదు. అంటే సంఘటితమయ్యే అవకాశమే లేదు. మరి అవకాశం లేనప్పుడు ఈ మిడిల్ క్లాస్ అనే అంటే ఆ శ్రేణికి చెందిన వ్యక్తి రాజ్యంతో లేదా ఈ సొసైటీలో తన వంతు ప్రాముఖ్యతను ఎలా నిలబెట్టుకోగలడు? ప్రాముఖ్యత అవసరమా అంటారు కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు. మన జీవితం గడిస్తే చాలు, బోడి ప్రాముఖ్యత ఎవడికి కావాలి? మనం ఇలాంటి వాక్యాలు వాడతాం కనుకనే మిడిల్ క్లాస్ యొక్క అధోగతి మనం కళ్ళారా చూస్తున్నాం. ధైర్యం చేస్తే ప్రాబ్లం అవుతుందేమో, ధైర్యం చేయకుంటే మనల్ని అడిగేవాడు ఉండడేమో. అంటే ప్రతి సవాలుకి జవాబు తెలిసిన స్పందించని క్లాస్ మిడిల్ క్లాస్. ప్రతి ప్రశ్నకు జవాబు తెలుసు, కానీ ఆ జవాబుని ఎత్తి చూపే ధైర్యం లేని క్లాస్ మిడిల్ క్లాస్. చూడండి, మిడిల్ క్లాస్ని మనం డిఫైన్ చేసుకుంటూ పోతే గంటలు డిఫైన్ చేసినా అసలు ఏం క్లాస్ రా ఇది అనుకుంటా. ఇప్పుడు అఫ్లుయెంట్ క్లాస్ అంటే బాగా డబ్బు ఉన్నోళ్ళు, 10 కోట్లు 50 కోట్లు ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు. వాళ్ళు ఎలాగైనా జీవిస్తారు, ఎంతైనా ఖర్చు పెడతారు, ట్యాక్స్ వాళ్ళకి తక్కువ పడుతుంది. బిలో పవర్టీ వాళ్ళకు ట్యాక్సే ఉండదు, అన్నీ గవర్నమెంట్ హెల్ప్లు, సబ్సిడీలు, ఫ్రీ రేషను, అన్నీ ఫ్రీ. అటు ఫ్రీ అందుకోలేము, అటు ఖర్చు పెట్టలేము. కానీ అత్యధిక ఖర్చు పెట్టే క్లాస్ మిడిల్ క్లాస్. డబ్బున్నవాడు వాడు సంపాదించే శాతంలో ఎంత ఖర్చు పెడుతున్నాడు అని చూస్తే, డబ్బు లేనివాడు తనకున్న జీతంలో తనకొస్తున్న ఆమ్దనీలో ఎంత ఖర్చు పెడుతున్నాడు అని చూస్తే, ఖర్చు గమనించండి, ఖర్చు బీపీఎల్లో కూడా ఖర్చు ఎంత పెడుతున్నారు. ఖర్చు వాళ్ళు బాగా పెట్టినా
వాళ్ళు గమనించండి, వాళ్ళు బీపీఎల్ కేటగిరీలో ఉంటారు. మనము ఖర్చు పెడితే ట్యాక్స్ బ్రాకెట్లో వెళ్ళిపోతాం. ఈ చిన్న తేడా గమనించిందా లేదా? బీపీఎల్ వాడు ఖర్చు పెడితే వాడు బీపీఎల్లోనే ఉంటాడు. అంటే బాగా డబ్బున్నోడు ఖర్చు పెడితే వాడు ఎలాగూ ట్యాక్స్ కడుతూ ఉంటాడు. మనం ఖర్చు పెట్టడానికి పోతే ట్యాక్స్ బ్రాకెట్లో వెళ్ళిపోతాం. ఆ భయానికి ఖర్చు పెడుతూ ట్యాక్స్లో చిక్కకుండా ఎలా ఉండగలం అని ఆలోచిస్తూ ట్యాక్స్ కడుతూనే ఉంటాం. మనం ఎంత ఇంటెలిజెంట్ చూడండి, ఖర్చు పెడుతూనే ట్యాక్స్ బ్రాకెట్లో ఎక్కడ పోతాము అని భయపడుతూ ట్యాక్స్ కడుతూనే ఉంటాం. మనం బహుశా ట్యాక్స్ బ్రాకెట్లో లేము అనుకొని ఖర్చు పెడుతూ ట్యాక్స్ కడుతూ సంతోషంగా ప్రభుత్వాలను కాపాడే బాధ్యత తీసుకున్న మహా అంటే ధీరాంధీరులు మన మిడిల్ క్లాస్ వాళ్ళే. ట్యాక్స్ అంటే భయం, కానీ అతి ఎక్కువ ట్యాక్స్ కట్టే కులం మిడిల్ క్లాస్ కులం. మరి ఈ మిడిల్ క్లాస్ అనే ఒక క్లాస్ని ఏదైనా చేంజెస్ తేవచ్చా అని మనం ఒక్కసారి గమనిస్తే, మిడిల్ క్లాస్ అనేది చాలా ఈజీగా సాధారణంగా అతి సులువుగా జీవించే విధానాలు ఎంచుకునే ఒక గ్రూప్. మిడిల్ క్లాస్ ఏమంటే అతి ఈజీగా సులువుగా డబ్బు రావటం, సులువుగా ఉండటం అని సులువుగా కావాలి. ఎక్కువ ప్రెషర్ పడవద్దు, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, ఎక్కువ పరిశ్రమ చేయొద్దు. పరిశ్రమ చేసినా దానికి తగినంత లాభం వస్తే చాలు. అంటే ప్రతిదీ సురక్షితంగా చేయాలి. ఈ మిడిల్ క్లాస్నే నేను కాండమ్ క్లాస్ అంట. ఏదైనా సురక్షితంగా కావాలి, కానీ మజా రావాలి. అదే క్లాస్ మిడిల్ క్లాస్. దాన్ని నేను కాండమ్ క్లాస్ అంట. వీళ్లకు అంటే సుఖాలు కావాలి, కానీ సురక్షితంగా ఉండాలి. మరి అంటే ఇప్పుడు మనం రిచ్ క్లాస్ని చూస్తే వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, దాన్ని బట్టి రివార్డ్స్ పొందుతారు. మనం లోవర్ క్లాస్ తీసుకుంటే కాయా కష్టం చేస్తారు, దానికి తగ్గినట్టు ఫలితాలు పొందుతారు. కానీ మిడిల్ క్లాస్ ఒకటే అక్కడిక్కడ కాకుండా అంటే మన దగ్గర తెలుసు కదా ఎవరుంటారు, ఈ క్లాస్ ఇది. అంటే ఇది కూడా ఒక మీనింగ్ దానికి. ఈ క్లాసే మిడిల్ క్లాస్. అయితే ఈ మిడిల్ క్లాస్ బయటపడడానికి, అంటే మిడిల్ క్లాస్ అనే చెద మన నుంచి తొలగడానికి మనం ఏమైనా చేయగలమా? మొదట మనం మిడిల్ క్లాస్గా బతికేది మానేయాలి. మనము బీపీఎల్ వైపు పరుగులు పెట్టాలి. అదేంది, మన స్థాయి పడేసుకోవాలనా అని అడగచ్చు. తప్పకుండా పడేసుకోవాలి. మిడిల్ క్లాస్లో మీకు మర్యాద లేనప్పుడు మీరు అఫ్లుయెంట్ క్లాస్ అంటే బాగా డబ్బున్న క్లాస్కి వెళ్ళలేనప్పుడు మీ దగ్గర ఆప్షన్ ఏముంది? ఈజీగా జారిపడే ఆప్షన్ బీపీఎల్ ఆప్షన్. నేను చాలా ఈజీ సొల్యూషన్ చెప్తున్నాను. మిడిల్ క్లాస్ వాడు మన అంటే ఒక ఇయర్లో బీపీఎల్ లాంటి లైఫ్ లీడ్ చేయడం మొదలు పెడతాడో మన ఇంపాక్ట్ గవర్నమెంట్కి తెలుస్తుంది. మన సాధారణ రీతిలో మన సాధారణ ప్రకృతి మనం పక్కన పెట్టి అతి బలహీనుడుగా అంటే యాచించేవాడిగా అతి తక్కువ ఖర్చుతో జీవితం ఎప్పుడు గడపడం మిడిల్ క్లాస్ వాడు స్టార్ట్ చేస్తాడో అప్పుడు మిడిల్ క్లాస్ ఎక్కడ పోయింది అని ప్రభుత్వాలు ఎతకడం స్టార్ట్ చేస్తాయి.
నేను చాలా ఈజీ జెన్యున్ సొల్యూషన్ చెప్తున్నా, కానీ ఎవ్వడు పాటించాడు మిడిల్ క్లాస్. ఎందుకంటే మిడిల్ క్లాస్కి తమ స్థాయి ముఖ్యం, తమ జీవన ప్రమాణాలు అనుకుంటారు కానీ ప్రమాణాలు కావు, తమ స్థాయి ముఖ్యం. అంటే స్థాయి అనగానే ప్రజలు, చుట్టుముట్టు ప్రజలు ఏమనుకుంటారు అనేది మిడిల్ క్లాస్కి ముఖ్యం. తమ స్థాయి ముఖ్యం, తమ జీవన ప్రమాణాలు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెద్ద వాళ్ళకు ఇంప్రూవ్ అయినట్టు వాళ్ళకే తెలియదు, తగ్గినట్టు తెలియదు, పెరిగినట్టు తెలియదు. ప్రమాణాలు వద్దు, స్థాయి కావాలి. ఎప్పుడు స్థాయి మీరు తగ్గించుకుంటారు, మీ యొక్క సంపదను అంటే మీ మనోభావాలకు, మీ మనసుకు అంకితం చేయకుండా మీ మెదడుకు అంకితం చేసి ఎప్పుడు మీరు మీ ధనాన్ని ఖర్చు పెడతారో అప్పుడే మిడిల్ క్లాస్ యొక్క ప్రాముఖ్యత సొసైటీలో పెరుగుతుంది. ఇది పాసిబులా? పాసిబుల్. కానీ ఎవరు చేయాలి? మిడిల్ క్లాస్ వాళ్ళు చేయాలి. మా క్లాసు మేము ఎలా నిర్ణయించుకోవాలి? మీరు సంపాదిస్తున్న సంపద, పెరుగుతున్న ఖర్చులు, మీ అలవాట్లు, మీ సంపద, పెరుగుతున్న ఖర్చులు, మీ అలవాట్లు, ఈ మూడు బేరీజు వేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తన క్లాసుని ఈజీగా తగ్గించవచ్చు. ఇక్కడ మనల్ని ఆపేది మన ఈగో, మహా అహం, మనలో ఉన్న సిగ్గు, అంటే మనలో ఉన్న స్త్రీ. ప్రతి గంభీరంగా ఉండే మిడిల్ క్లాస్ వాడు కూడా ఒక స్త్రీ ఉంటుంది, అది సిగ్గుపడుతూ ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళలో స్త్రీ దాగి ఉంటుంది, ఆ స్త్రీ తరచూ బయటకు కనిపిస్తుంది. కనుక ఎప్పుడు మిడిల్ క్లాస్ వాడు తన సిగ్గును, తన సోకాల్డ్ ఈగోను తాకట్టు పెట్టి చెట్టుకు వెళ్ళాడదీస్తాడు, అప్పుడే మిడిల్ క్లాస్ యొక్క క్లాస్ అంటే సొసైటీపై ప్రభావం చూపిస్తుంది. సొసైటీ మిడిల్ క్లాస్ కోసం వెతకాలి. ఎందుకు వెతకాలి? సొసైటీని ఆదుకునేది ఈ క్లాసే కనుక. అంటే ప్రాముఖ్యత తెలిసిన ప్రభావం చూపలేని క్లాస్ మిడిల్ క్లాస్. మన ప్రభావం ఏముంటుంది మనకు బాగా తెలుసు, స్పందించే విధానం తెలుసు. ధైర్యం లేక స్పందించక, ఆ విధానాన్ని అవలంబించక సఫర్ అవుతున్న క్లాస్ మిడిల్ క్లాస్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, బడ్జెట్ మీద ఆశ పెట్టుకోవడం మన తరం కాదు, మన స్థాయి కాదు. బడ్జెట్ మన కోసం ఆ నిర్మలా సీతారామన్ చదవబోదు. మన మనోభావాలు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వబోరు. కొన్ని విషయాలు స్పష్టంగా తెలిసిన, మన సిగ్గు విడిచి ట్రైను ఆగిపోకుండా, ఆ స్టేషన్లో ఆగిపోకుండా పోతుంది అని తెలిసిన, మనం ఎన్నో ఆశలు పెట్టుకొని టికెట్ కొని మరి ఆ ట్రైన్ కోసం వెయిట్ చేయడం ఎంత మూర్ఖత్వమో, బడ్జెట్ కోసం వెయిట్ చేయడం అంతే మూర్ఖత్వం అని చెప్తూ, ఈ బడ్జెట్లో మీకు ఒరిగేదేమీ లేదు. మీకు ఒరగకుండా చేసిన ఈ నిర్మలా సీతారామన్ వచ్చే బడ్జెట్లో లేకుండా మీరు తప్పకుండా స్పందించాలి అని ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.